నమస్కారం, ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ. TUWJ H143 మహాసభలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలతో పాటు అనేక మౌలిక వసతులు కల్పిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ల్యాబ్, వార్డ్ తదితర వాటిని పరిశీలించి అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించుకొని వైద్య సేవలు అందించాలని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సురేష్, వైద్యాధికారిని గీతాంజలి అధికారులు ఉన్నారు. చాలా బాగుంది. ఆర్మీ కంటే చాలా బాగుంది. చాలా స్పెషల్గా ఉంది. చాలా మంచిగా కొత్త అది ఇచ్చారు గవర్నమెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ఏళ్ళలో జరిగిన సంఘటన కూడా జరగదు మళ్ళీ సార్. ఓకే, అలాంటి మీరు ఏఎన్సీ చెకప్, పోస్ట్ ఏఎన్సీ చెకప్ పడిన తర్వాత కూడా జాగ్రత్తగా అది చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ పోయి అది చేయించాలి మీకు ప్రసవం. సో గవర్నమెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు వేములవాడ కానీ సిరిసిల్లలో మొత్తం డాక్టర్స్ అందరూ మొత్తం ఉన్నారు. 3-4 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో అది పెంచాలి మనం గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, సో అది చేస్తూ ఇన్ఫెంట్ మార్టాలిటీ, మెటర్నల్ మార్టాలిటీ ఉండొద్దు. అది చూస్తూ మీరు మీ పని చూస్తే అయిపోతాయి. ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని, వ్యవసాయ మార్కెట్ యార్డ్, గోదాంను, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలుంటే తెలపాలని కోరారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఎరువుల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు ఎంత ఎరువులు విక్రయించారు, వాటి ధరలు ఎంత అనే వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. తదనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న తరగతి గదులు పూర్తి చేయడం లేదనే విషయాన్ని తోట ధర్మేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా నిర్మాణం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏమైనా ఇబ్బందులుంటే పరిష్కరించాలని తహసీల్దార్, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, PREE సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, వార్డెన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంత ఉంది? మనకు 5 గోదాం ఉంది సార్. ఇక్కడ ఉంది 5 పోర్టుగల్ ఒకటి. మీరు పోర్టుగల్ సార్ బ్యాంకులో కానీ పేమెంట్ ఎంట్రీ ఎందుకు చేయట్లేదు? మేము బ్యాంకులో పేమెంట్ పెట్టినది ఎంట్రీ చేసుకుంటాం సార్. మిషన్ ప్రకారం రోజు అమ్ముతూనే ఉంటాం సార్. రోజువారీ అవును సార్. ఎంఈఓతో తీసుకోండి. ప్రతి ఒక్క ఎంఈఓతో తంగన్పల్లి చూడండి, చెప్పేసి అట్లాగే ఉంది. 34 మంది సార్. పెంచే అన్నీ ఉన్నాయి కదా, అందరూ అటు 11 crores రిలీజ్ అయింది సార్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి సార్,
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్థానాలు ఆచరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని సేవలో తరించారు. గత 14 ఏళ్లుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఎన్నో సేవలు అందించిందని తెలంగాణ TUWJ H143 రాష్ట్ర అధ్యక్షులు మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో TUWJ మహాసభలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ తో పాటు విశిష్ట అతిథులుగా TUWJ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్లు హాజరయ్యారు. అనంతరం TUWJ H143కి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా వేములవాడ పట్టణానికి చెందిన లాయక్ పాషాను, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా అధ్యక్షులను నియమించారు. ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వేణు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనం చూడరు ఒకసారి. కొంచెం బ్యాక్ కొంచెం ఎంత జరగండి. పాలకులకు ప్రజలకు మధ్యన ఒక వారధిగా పనిచేస్తూ ఎవరొచ్చినా తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ మేము ప్రజలకు పాలకులకు మధ్యన ఒక వారధిగా ఉంటూ పని. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంస్థ అక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడమే కాదు, అక్కడ ఉండేటటువంటి 175 మంది ఉద్యోగస్తులకు ఆ యొక్క ఛానల్ ఆస్తులను మనం లేబర్ కోర్టు ద్వారా సీజ్ చేయించి 300 కోట్ల రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్. అదే కాదు, అనేక ఛానళ్లలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. CBR లాంటి ఛానల్, ఇంకా కొన్ని ఛానల్ పేర్లు అనవసరం, కానీ ఎవరికి ఎప్పుడు ఆపద వచ్చినా ఒక ట్రేడ్ యూనియన్ గా అల్లం నారాయణ గారి ఆదేశాల మేరకు వెంటనే ఆ ఛానళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవడం, యాజమాన్యాలతో మాట్లాడడం, వెంటనే వాళ్ళకి జీతాలు ఇప్పించేటటువంటి పనికి శ్రీకారం చుట్టడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్ని మనం నిర్వహిస్తూ పోతున్నాం. ఈరోజు మా యూనియన్ నాయకత్వం అందరికీ కూడా ఇవ్వాలంటే ఈ సమావేశానికి మన ముఖ్య అతిథి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం. వేములవాడ, సిరిసిల్ల జిల్లా, అలాగే జగిత్యాల ప్రాంతం ఇవన్నీ కూడా ఇక్కడి ప్రాతినిధ్యం శ్రీనివాస్ గారు. ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టే ముందు కూడా
ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డితో సహా, అట్లాగే అప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలుగుదేశంలో ఉన్న రిప్రజెంటేటివ్గా మన దగ్గరికి వచ్చారు. ఒకే ఒక్క SMS తోటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మీద పేరు మీద పెట్టిన ఒక మీటింగ్ అశోక హోటల్లో జరిగింది. ఒకే ఒక SMS. రేపు జరగబోయే బిల్లుని ఆంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూర్చుందాం, మాట్లాడుకుందాం, ప్లాన్ చేసుకుందాం. రేపు జరగబోయే బిల్లుని మనం ఏ ఆటంకం లేకుండా చేద్దామని ఇచ్చిన పిలుపుని, అంటే తెలుగుదేశం, CPI, CPM, TRS, అట్లాగే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్తో పాటుగా మొత్తం ప్రతిపక్షాల నుంచి కూడా వచ్చి 63 మంది కూర్చొని గట్టిగాపూర్లో ఉన్న అశోక హోటల్లో జరిగింది. తెల్లారి ఎట్లా చేయాలి, మనల్ని ఎట్లా అడ్డుకుంటారు. ఇప్పుడు ఉంటే నీకు ముందు 2 నెలలతో 9 నెలలు ఈ రోజు దుబాయ్ ఉండాల్సిన వాడు, కానీ 9వ తేదీ సమయం ఇచ్చినాం కాబట్టి వేములవాడ శ్రీ రాధాస్వామికి సంబంధించిన కళ్యాణ మహోత్సవం మొన్న 7 నాడు జరిపితే మళ్ళీ ఈ సమావేశం కోసం నిన్న రోజు కూడా మా దగ్గర మిత్రుడి సంబంధించిన వివాహం ఉంది కాబట్టి రావాలని చెప్పి ప్రత్యేకంగా బయలుదేరి రావడం జరిగింది. అక్కడ పోయి కార్యక్రమం ఒకసారి వస్తామని చెప్పని వేసుకొని సమయం మాటించినాం కాబట్టి కార్యక్రమంలో పాల్గొనని చెప్పని రావడం జరిగింది. మన దేశంలోనే 4th ఎస్టేట్గా పిలువబడే రంగం పాత్రికేయ రంగం. ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారి యొక్క సేవలు ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో కానీ, ఈనాడు తెలంగాణ ఉద్యమంలో కానీ, ఇప్పుడు తెలంగాణలో ఒక మాట, ఒక చిన్న మెసేజ్తో ఏ విధంగా మన పాత్ర ఉంది అనుకుంటున్నాం. సహకారం కూడా అందించాలి. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. అది ఈ ప్రాంతానికి ఒక తలమానికంగా ఈరోజు మన ప్రాంతానికి ఉన్నటువంటి దేవాలయానికి మరింత ముందుకు తీసుకొని పోవడంలోనూ, మహాశివరాత్రి ఉత్సవం కూడా ఘనంగా జరపడంలో కూడా మేము సహకార పాత్రను అందివ్వాలని వేదిక ద్వారా కూడా కోరుతూ మరోసారి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మిత్రులు రఫీ కానీ, నాయక్ కానీ, జితేందర్ కానీ, మీ మిత్ర బృందానికి కూడా మేము ప్రత్యేక అభినందన అందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏవి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో చేయడానికి ముందుకు వచ్చిన నా వంతు సహకారం ఇప్పట్లాగానే ఎప్పుడు ఈ పద్ధతి పదవులు ఉన్నా లేకుండా ఒకే తీరు ఉన్నా, పదవులు లేనప్పుడు కూడా నా వంతు సహకారం కాబట్టి కూడా అనేక సందర్భాలు కూడా అనేక మంది మిత్రులకు అందించే కార్యక్రమం అందించే ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి రాజకీయాల్లో ప్రెస్ను పొలిటికల్ విడదీసి చూసే సందర్భం లేదు. పార్టికల్ మీటింగ్ పెట్టినా పొలిటికల్ మీటింగ్ రావాల్సిందే, పొలిటికల్ మీటింగ్ పెట్టినా పార్టికల్ రావాల్సిందే. ఆ విధంగా కలిసి కోఆర్డినేషన్ ఉండేటువంటి అనుబంధ స్నేహితులాగా మన మధ్యలో ఉంది కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఏదే విధానాన్ని కొనసాగించుకుంటూ ముందుకు పోదామని మాటను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి తెలంగాణ TUWJకి సంబంధించినటువంటి మిత్ర బృందానికి పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నా ఉదయం నమస్కారం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.